నమస్తే వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ సుమిత్ర శ్రీ వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలు సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో కృష్ణవేణి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కలెక్టర్ వ్యవహార శైలి వృత్తి విద్యా కోర్సుల ద్వారా స్వయం ఉపాధి లభిస్తుందని సుమిత్ర శ్రీ వొకేషనల్ కళాశాల కరెస్పాండెంట్ తెలిపారు. వేములవాడ పట్టణంలోని సుమిత్ర శ్రీ వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలకు పట్టణ సీఐ వీరప్రసాద్తో పాటు కరెస్పాండెంట్ స్వప్న హాజరయ్యారు. పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన వేడుకల సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులు సీఐ వీరప్రసాద్, ఎస్ఐ సముద్రాలరాజు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచి మార్గంలో ప్రయాణించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ తో పాటు ప్రిన్సిపల్ శేఖర్ విద్యార్థులు హాజరయ్యారు. ఎన్నో కాలేజెస్ విద్యార్థులకు ఒకటే చెప్పేది అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే మిడిల్ అన్నట్టు ఇక్కడ నుంచి మార్చి పెట్టుకోవాలన్నా ఇట్లాంటి వాటన్నిటి ఈ సోషల్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యసనాలన్నిటికీ దూరంగా ఉండండి. బాగా కష్టపడే చదివి మీ తల్లిదండ్రులని మీ గురువులని అందరికీ మంచి పేరు తీసుకోండి. అంటే ఎంత ఎక్కువ మంది ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ తీసుకుంటారు. నేనేమో వొకేషనల్ కోర్సెస్ అంటే చాలా మంది తెలియదు వొకేషనల్ కోర్సెస్ గురించి. ఎక్కువ అంటే తొందరగా సెటిల్ కానీ అవకాశం ఉంటుంది వొకేషనల్ కోర్స్ ఉంది. జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇంకా చాలా ఉంటాయి. ఇది కూడా చాలా బాగుంటుంది కూడా. చాలా అంటే హెల్మెట్ లేకపోవడం అనేది చనిపోవడం జరుగుతుంది. చాలా హెల్మెట్ ఉంటే మేజర్ పార్టీ ఇంకా మైనర్ యాక్టివిటీస్ తగ్గించుకోవాలి. అదే హెల్మెట్ లేకపోవడం వల్ల తగ్గి ల్యాబ్లు పెట్టున్నారు, హాస్పిటల్స్లో జాబ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఎంప్లాయ్మెంట్లో తీసుకురా ఉన్నారు. కనుక ఎంత యాక్టివిటీస్ అనిపిస్తుందంటే చాలా బ్రహ్మాండమైనటువంటి యాక్టివిటీస్. దాంతోపాటు డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. డిఎంఎల్టీ అని చెప్పేసి, డిఆర్జీ అని చెప్పేసి, తర్వాత డిఎంఎస్టీ అని చెప్పేసి ఇంకా 5 కోర్సెస్ బ్రహ్మాండమైన కోర్సులు ఉన్నాయి. దీన్ని ఇంగ్లీష్కి చాలా ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి కోర్సెస్. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకు ఒక స్త్రీకి ఒక 2 రాళ్ళు తీసుకున్నాడు. ఆ 2 రాళ్ళు సో ఈరోజు చెప్తూనే చదువు గురించి కానీ అంత రోజు కొట్టేసాను నేను. ఈరోజు కంప్యూటర్ యుగం అంటున్నాం, కానీ కంప్యూటర్ యుగం కాదు, మొబైల్ యుగం. అంతేనా? ఒక బుక్ చేతిలో ఉంటుందో లేదో కానీ మొబైల్ మాత్రం కంపల్సరీగా చేతిలో ఉంటుంది. అంటే ఒక మొబైల్ ఇచ్చిన ప్రియారిటీ డిఫరెంట్ ఉంటే అంత స్టైల్గా ఉంటాం, అంత మనకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారని చెప్పేసి డిఫరెంట్ తెచ్చుకుంటాం. అలాంటి డిఫరెంట్ ఒక వేసుకునే డ్రెస్ లో ఆలోచించినప్పుడు మరి మీ జీవితాన్ని ఒక డిఫరెంట్ మైండ్ చేసే కృత్రిమ కోసం ఎందుకు తెచ్చుకోవడం లేదు? మా ఫ్రెండ్ చేయలేదే నేను చేయలేక, మా ఫ్రెండ్ వస్తే నేను వస్తానని తీసుకుంటున్నారు. కానీ మనం త్యాగం తీసుకున్నాం. సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో వేములవాడ కృష్ణవేణి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో వేములవాడకు చెందిన కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు సిల్వర్ మెడల్తో పాటు బ్రాంజ్ మెడల్ సాధించారని కరాటే మాస్టర్ మన్నన్ తెలిపారు. వీరిని పాఠశాలలో కరెస్పాండెంట్ వెంకటకృష్ణ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మధ్య సయోధ్య కరువైంది. కలెక్టర్ ఏకపక్ష నిర్ణయాలు, ప్రజాప్రతినిధులకు గుర్తింపు, గౌరవం ఇవ్వకపోవడం తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి. వేములవాడ శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలెక్టర్ ఏనాడు పెద్దగా పట్టించుకోలేదని, పైగా ఆయన్ను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తూ వచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జరిగిన ఘటన కలెక్టర్ వ్యవహార శైలి పరాకాష్ఠకు తీసుకెళ్లింది. జిల్లా ప్రభుత్వ అధికారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన కలెక్టర్ పతాకావిష్కరణ అనంతరం అక్కడికి చేరుకోవటాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఎంతో కాలం మౌనంగానే ఉన్నవారు కలెక్టర్ తీరుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయటమే కాకుండా ఆయన వ్యవహార శైలిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. బలహీన వర్గాలకు చెందిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను జిల్లా కలెక్టర్ ఉద్దేశపూర్వకంగా అవమానిస్తూ వస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆరోపించారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకల సందర్భంలో కలెక్టర్ ప్రోటోకాల్ పాటించకపోవడంపై సిరిసిల్ల జిల్లాలో బీసీ సంఘాలు, కాంగ్రెస్ నేతలు, దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై బీసీ సంఘం నేతలు కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధుల గౌరవాన్ని తక్కువ చేస్తే అది ప్రజలను అవమానించినట్లేనని బీసీ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్పై బీసీ సంఘం నేతలు చేసిన ఫిర్యాదుతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ ఘటనపై ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందోనని జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.